నెల్లూరు జిల్లా బుచ్చి మున్సిపాలిటీలో సీఎం P4 విధానంలో డ్రీమ్ ప్రాజెక్టుగా చేపట్టిన మార్కెట్ నిర్మాణం పూర్తయిందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. బుచ్చి ఆర్టీసీ బస్టాండ్ ను మార్కెట్ యార్డ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా బుచ్చి ఆర్టీసీ బస్టాండ్ లోని ప్రయాణికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బుచ్చి బస్టాండ్ సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ దూరంగా ఉందని ప్రయాణికులు ఎమ్మెల్యేకు విన్నవించారు. దీంతో బస్సును బస్టాండ్ సెంటర్ లో ఆపి ఆర్టీసీలోకి తిరిగి వెళ్లాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మార్కెట్ యార్డ్ ను సందర్శించి వారంలోపు మార్కెట్ పనులన్నీ పూర్తి చేయాలన్నారు. డెవలప్మెంట్ కోసం అనే ఆపలే, ఇక్కడ డెవలప్ కావాలని అది కాదు. ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి దాన్ని ట్రాఫిక్ క్లియర్ చేస్తామని చెప్పి ఇక్కడికి పంపించుకున్నాం. ఆగితే అక్కడ ట్రాఫిక్ ఎక్కువైపోతుంది అని చెప్పి ఇక్కడికి పంపించాం. డెవలప్మెంట్ అనేది కదా ఆటోమేటిక్ అక్కడ ట్రాఫిక్ ఇక్కడికి వస్తుంది, అది వేరే విషయం. అది తర్వాత అది నేను చేస్తా. ముందు లేదా ఒక ఏదైనా నాపరాలు లాంటి కొనుగోలుదారులు ఇక్కడ పార్కింగ్ పెడితే సరిపోతుంది. దాన్ని చేసుకునే వేస్ట్. ఇంకేం చేయాలి? ఒక 2 రోజుల ముందు నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ ఒక సమస్య జరుగుతుంది. అది మేము ఆర్టీసీ బస్ స్టాండ్ డెవలప్ అని కాదు, కానీ అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇక్కడ బస్సులు ఆగకుండా ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆపమని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు నేను ప్రత్యక్షంగా వాళ్ళు ఇది బాగలేదు అని చెప్పి 2-3 రోజుల నుంచి చెప్తున్నారు నాకు. సో ఈరోజు నేను ప్రత్యక్షంగా ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి ప్రయాణికులతో అక్కడ మాట్లాడిన తర్వాత ప్రతి బిడ్డ, కాలేజీకి పోయే బిడ్డ దగ్గర నుంచి పెద్దవాళ్ళు, ఎవరైనా హాస్పిటల్స్కి పోయే పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరి కోరిక మీద మేము చాలా ఇబ్బంది పడుతున్నామమ్మా అని చెప్పారు. సో తిరిగి మళ్ళీ ఎక్కడైతే మనం బస్సులు స్టాప్ చేస్తున్నామో అక్కడ ఒక స్టాప్ ఇచ్చి దాని తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్లోకి బస్సులు పంపించాలని చెప్పి అధికారులకి ఆదేశించడం జరిగింది. అది అక్షరాల ఈరోజు మధ్యాహ్నం నుంచే జరగద్దని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను.